నీవు ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ సమాజంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజ తీరును బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది. ఇతరులు ఏం చేస్తున్నారో అది నీవు చేయడం కాదు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. నీవు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసి చూపించాలి. ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటావు. చదువురాని వాడికి పుస్తకం ఇచ్చినా మనసు లేని వాడికి ప్రేమ రెండూ వృధా. ఎందుకంటే ఒకరు పుస్తకంలోని బొమ్మ చూస్తారే తప్ప దానిలోని విషయాన్ని చదవలేరు. ఇంకొకరు మనిషి యొక్క ఆకారం చూస్తారే తప్ప తనలోని ప్రేమను గ్రహించలేరు. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. ఒక్క నిమిషంలో లైఫ్ ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం మొత్తం లైఫ్నే మార్చేస్తుంది. మీ గొంతు పెంచడం కాదు, మీ మాట విలువ పెంచుకోండి. వాన చినుకులకు తప్ప ఉరుములకు పంటలు పండవు. ఏమీ లేనివాడు కదా ఏం చేయడు అనుకోవద్దు. ఎందుకంటే లేనివాని దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు. ఏం చేయడానికైనా సిద్ధపడగలడు. నీవు ఒకరి మీద ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తే వారికి ఎక్కువ అలసైపోతావు. ఆస్తులు, అంతస్తులు కాదు మనిషికి కావాల్సింది. అనుబంధాలు, ఆత్మీయతలు. ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలం, కానీ అనుబంధాలు దూరమైతే జీవించలేవు. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపిస్తే గానీ అర్థం కాలేదట. వాడు ఎంత అదృష్టవంతుడోనని. అందరం అంతే. ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేనిదాని కోసం ఏడుస్తూ ఉంటాం. మీ నోటి దురద తీర్చుకోవడం కోసం ఇతరుల మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి. అది మీకు సరదా కావచ్చు, కానీ మీరు చేసిన ఆ పని వల్ల వారు ఎదుటివారి దృష్టిలో నీ ఎదుటి వాళ్ళకి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు. ఎందుకంటే నీవు ఇచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఎదుటివారి వ్యక్తిత్వం నచ్చితే స్నేహంగా ఉండు, నచ్చకుంటే దూరంగా ఉండు. అంతేకాని స్నేహం చేస్తూనే వారి వ్యక్తిత్వాన్ని కించపరచకండి, వారి గుండెను గాయపరచకండి. ఒక మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. ప్రవహించే నీరుకు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు. దారి మార్చుకొని తన గమ్యం చేరుకుంటుంది. అలాగే ఒడిదుడుకులను మనం ఓర్మితో తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నీవు ఎవరో తెలియకుండా ఒకరు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తించుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము. అడిగితే ఇచ్చే వాటిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చే వాటిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే వాటిలో కష్టం ఉంటుంది. అది ప్రేమైనా వస్తువైనా. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తించుకో, టైం అనేది మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చెవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఏనాటికైనా విజయాన్ని సాధిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.